దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆర్టీజీఎస్ ద్వారా ప్రజల నాడి ప్రభుత్వ పరిపాలన పట్ల కానీ ప్రభుత్వం అందిస్తున్న సేవల పట్ల కానీ ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమ కార్యక్రమాలు అందుతున్న తీరులో కానీ ఎప్పటికప్పుడు ప్రజల అభిప్రాయాల్ని ప్రజల సంతృప్తి లెవెల్ని తెలుసుకుంటూ ప్రభుత్వ యంత్రాంగాన్ని నడిపిస్తూ ఈ రాష్ట్రాన్ని మన ప్రీతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముందుకు తీసుకెళ్తారని చెప్పేసి మనం చేస్తాను. ఈ 16 నెలల కాలంలోనే 34 కేబినెట్ మీటింగ్స్, 26 ఇన్వెస్ట్మెంట్కి సంబంధించిన మీటింగ్స్ నిర్వహించి ఈ రాష్ట్రంలో దాదాపు కరెక్ట్గా 7,65,13 కోట్ల రూపాయల పెట్టుబడుల్ని, ఆ పెట్టుబడుల ద్వారా 7,28,451 ఉద్యోగ అవకాశాల్ని 182 ప్రాజెక్టుల ద్వారా సాధించామని చెప్పేసి చాలా గర్వంగా తెలియజేస్తా ఉన్నాను. ఎస్ఐపి అదే పెట్టుబడులకు సంబంధించిన సమావేశాలు. ఎస్ఐపి మనకి చరిత్రలో కొన్ని పరిపాలనలు మాత్రమే గుర్తుంటాయి. ఏదో పురాతన కాలం తీసుకున్నా లేతే ఇటీవల ప్రభుత్వాలు తీసుకున్నా కూడా ఏ ప్రభుత్వం అయితే ప్రజల అభిప్రాయాలను గౌరవిస్తూ ప్రజల సమస్యల పరిష్కారం దిశగా పనిచేస్తుందో ఆ ప్రభుత్వానికే మంచి పేరు వస్తుందని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఈ ప్రభుత్వం ప్రతిరోజు 10 లక్షల మందికి ఫోన్లు చేసి నెలకి 3 నుంచి 4 కోట్ల మందికి ఫోన్లు చేస్తూ వారి అభిప్రాయాలను తెలుసుకుంటూ మళ్ళీ వారి అభిప్రాయాల్ని ప్రభుత్వం దగ్గర ఉన్న డేటాతో ఇంటిగ్రేట్ చేసుకుంటూ పరిపాలనలో ఎటువంటి మార్పులు తీసుకురావాలి, ప్రజల అభిప్రాయానికి కారణం అంటే సంతృప్తిగా ఉన్న వాళ్ళు కాదు కానీ అసంతృప్తిగా ఉన్న వాళ్ళ కారణం ఏమిటి అని తెలుసుకుని ఆ కారణాలకి అధికారుల అలసత్వమా లేకపోతే ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలని ఆ ప్రజలకి కమ్యూనికేట్ చేయటంలో వైఫల్యమా అనే విషయం మీద కూడా చాలా స్పష్టంగా ఎనలైజ్ చేస్తుంది ప్రభుత్వం అని చెప్పేసి నేను మనవి చేస్తాను. ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఏమిటంటే మనం ఎన్నో పాలసీస్ తీసుకొస్తున్నాము, ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నాము, ఎన్నో పెట్టుబడులు తీసుకొస్తున్నాము. ఇవన్నీ కూడా ప్రజలకి సంతృప్తికరంగా ఉన్నాయా లేదా వాస్తవాలు తెలుసుకోవాలని చెప్పేసి ఒక క్వశ్చనీర్ తయారు చేసుకుని చీఫ్ సెక్రటరీ గారు అదేవిధంగా సీనియర్ మోస్ట్ అధికారులతో అందరూ కూడా కలిసి ఒక క్వశ్చనీర్ తయారు చేసుకుని ఆ క్వశ్చన్స్ ద్వారా ఆ ప్రశ్నల ద్వారా ప్రజల అభిప్రాయాలను తెలుసుకుంటాం జరుగుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. సంతోషం ఏంటంటే 75.1 సంతృప్తికరంగా మాకు వచ్చిన రిజల్ట్స్ అని చెప్పేసి కూడా ఈ ఏదైతే టెలిఫోన్ ద్వారా సమాచారం తెలుసుకున్నామో 75.1% ప్రజలు ప్రభుత్వ సేవల పట్ల కానివ్వండి ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల పట్ల కానీ సంతృప్తికరంగా ఉన్నారని చెప్పేసి వారు తెలియజేయడానికి సంతోషిస్తానని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను. మరి దీంట్లో భాగంగానే ముఖ్యమంత్రి గారు నిన్న ఆర్టీజీఎస్ ఎందుకంటే కేబినెట్ మీటింగ్స్, పెట్టుబడులకు సంబంధించిన సమావేశాలు, దాంతోపాటు ప్రతి వారం కూడా ఆర్టీజీఎస్ మీటింగ్ నిర్వహించి ఈ సమాచారం డేటా అనలిటిక్స్ ద్వారా ప్రజల అభిప్రాయాలను విశ్లేషించుకుని ముందుకెళ్తుంది ప్రభుత్వం అని చెప్పేసి నేను ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. మరి ఎనర్జీ గురించి కూడా నిన్న చర్చించడం జరిగింది. మరి మ్యాక్సిమం దాంట్లో ప్రజలందరూ కూడా సంతృప్తికరంగానే ఉన్నారని చెప్పేసి తెలిసింది. ఏదైతే కొంత పర్సంటేజ్ అసంతృప్తిగా ఉన్నారో అంటే అన్ఇంటరప్టెడ్
కరెంట్ రావట్లేదని కానివ్వండి, అన్ఇంటరప్టెడ్ కరెంట్ రావట్లేదని కానివ్వండి, లేకపోతే వోల్టేజ్ డ్రాప్స్ ఉన్నాయని కానివ్వండి, లేకపోతే సిబ్బంది వ్యవహార శైలి పట్ల కానీ ఎవరన్నా అసంతృప్తి చెందితే ఆఖరికి ఈ ఎనాలిసిస్ జోన్ వైజు, డిస్ట్రిక్ట్ వైజు, మండలం వైజ్ కూడా చేయటం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. ఏ మండలంలో, ఏ జోన్లో, ఏ జిల్లాలో అయితే అసంతృప్తి అనేది కొంచెం ఎక్కువగా ఉందో ఆ ప్రాంతంలో మరి డిస్కామ్స్ అధికారులకి, మన ఎనర్జీ డిపార్ట్మెంట్ అధికారులకి సూచన చేసి సబ్ స్టేషన్ ఒక యూనిట్గా తీసుకుని, సబ్ స్టేషన్ దగ్గర కూడా డేటా ఉంటుంది. ఎన్నిసార్లు ఇంటరప్ట్ అయింది, లేకపోతే ఎంత లో వోల్టేజ్ వచ్చింది, వోల్టేజ్ ఫ్లక్చుయేషన్స్ ఏ విధంగా ఉన్నాయి అనేది మన ప్రతి సబ్ స్టేషన్లో కూడా డేటా, రియల్ టైం డేటా ఉంటుంది. ఆ డేటాని ప్రజల పర్సెప్షన్ని ఇంటిగ్రేట్ చేసుకుంటూ, ఇది అక్కడ వాస్తవంగా అన్ఇంటరప్టెడ్ పవర్ లేకపోవటం మూలంగా అసంతృప్త, లేకపోతే ప్రజలు కమ్యూనికేట్ చేయటం, మన అధికారులు కమ్యూనికేట్ చేయటంలో వైఫల్యం చెందారా, లేక సిబ్బంది ప్రవర్తన మూలంగా ప్రజలు అసంతృప్తి చెందుతున్నారా, దీని మీద చర్యలు తీసుకోమని చెప్పేసి కూడా మరి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వటం జరిగిందని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. అదేవిధంగా శాండ్ గురించి కూడా నిన్న ఆర్టీజీఎస్లో మరి డిస్కస్ చేయడం జరిగిందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే శాండ్ పాలసీ గతంలో ఏ విధంగా దోచుకున్నారని చెప్పేసి ప్రజలందరూ కూడా అభిప్రాయపడ్డారో, ప్రజలు అధిక ఇసుక ధర మూలంగా ఏ విధంగా నిర్మాణ రంగం కుదేలైపోయిందో, ఏ విధంగా నిర్మాణ రంగ కార్మికులు ఇబ్బంది పడ్డారో వాటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఈ కూటమి ప్రభుత్వం వేల కోట్ల ఆదాయాన్ని త్యాగం చేసి ప్రజలకి అనుకూలమైన విధానాన్ని తీసుకొచ్చాం. సో దీని అమలులో ఎక్కడైనా అలసత్వం ఉన్నా, లేదు ఎవరైనా సరే దాన్ని ఇన్ఫ్లేట్ చేస్తానికి లేకపోతే కరప్ట్ చేస్తానికి ప్రయత్నం చేసినా వారి మీద కఠిన చర్యలు తీసుకోమని చెప్పేసి మరి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారని చెప్పేసి కూడా నేను మనవి చేస్తా ఉన్నాను. నేను అదేవిధంగా హౌసింగ్ డిపార్ట్మెంట్ గురించి కూడా మరి సర్వే చేయడం జరిగింది. మరి దీంట్లో ఏంటి కారణం, ప్రజల అసంతృప్తికి కారణం ఏంటి, పేమెంట్స్ అవ్వట్లేదా, లేకపోతే ఇల్లు శాంక్షన్స్ ఇబ్బంది ఉన్నాయా, లేతే ఏదైతే బెనిఫిషరీస్కి పేమెంట్ చేయడానికి అధికారులు ఎవరైతే ఉన్నారో అధికారులు సహకరిస్తున్నారా లేదా, వీటన్నిటి మీద కూడా ప్రశ్నలు మరి ప్రజలకు బెనిఫిషరీస్కి ఇచ్చి ఏ విషయంలో ప్రజలు ఎక్కువ అసంతృప్తి చెందుతున్నారో దాన్ని తెలుసుకుని మరి అధికారులను వెంటనే మరి చర్యలు తీసుకోమని చెప్పేసి కూడా తగుగా రియాక్ట్ కావాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఏదైతే పేమెంట్స్ కొంత ప్రాబ్లం ఉన్నాయో, గతంలో పేమెంట్స్ పెండింగ్ ఉన్నాయో ఆ పేమెంట్స్ కూడా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వెంటనే చూడాలని చెప్పేసి కూడా దాని గురించి ఆలోచించాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తాను. ఇకపోతే వాట్సాప్, ఈ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉన్న టెక్నాలజీ లేదా టెక్నాలజీ వినియోగంలో కానివ్వండి, లేతే డేటా అందుబాటులో ఉండటం కానివ్వండి, డేటా బ్యాంక్ కానివ్వండి, దేశంలో ఏ రాష్ట్రంలో లేదు అనటం అతిశయోక్తి కాదని చెప్పేసి మనం చేస్తాను. మరి ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా ప్రతి రియల్ టైం డేటాను తీసుకుని వచ్చి రియల్ టైం గవర్నెన్స్ ద్వారా ప్రజలందరికీ కూడా మేలు చేయాలని, మరి పరిపాలనలో సాంకేతికతని వినియోగించుకుని ప్రజలకి ఎక్కువగా మేలు జరగాలి, ప్రభుత్వ ఆదాయం పెరగాలి, ప్రజల ఆదాయం పెరగాలనే లక్ష్యంతో పనిచేస్తున్న విషయం మరి మనందరికీ కూడా తెలిసిందే. దాంట్లో భాగంగానే లోకేష్, మా ప్రీతమ్మ యువనేత లోకేష్ గారి సూచనలతో కానివ్వండి, వారి కృషితో కానివ్వండి వాట్సాప్ గవర్నెన్స్ని ప్రవేశపెట్టిన విషయం మనకు తెలిసిందే. దాదాపు 741 సర్వీసులు మరి ఈ వాట్సాప్ సర్వీసెస్ ద్వారా మరి ప్రజలకి అందుబాటులోకి తీసుకొచ్చాం. దాంట్లో ముఖ్యంగా ఏంటంటే ఆశించినంత స్థాయిలో ఈ వాట్సాప్ సర్వీసెస్ని ప్రజలు ఎందుకు వినియోగించుకోలేకపోతున్నారు అనే దాని మీద మరి క్షుణ్ణంగా పరిశీలించమని చెప్పేసి అధికారులకి సూచనలు ఆదేశాలు ఇవ్వడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. ఎక్కువగా ఎండోమెంట్స్, అదేవిధంగా ఏపీఎస్ఆర్టీసీ, కొన్ని సంస్థలు హాస్పిటల్ సర్వీసెస్ కానివ్వండి, కొన్ని రంగాల్లో ఈ వినియోగం ఎక్కువగా ఉంది. కానీ చాలా రంగాల్లో చాలా సర్వీసెస్ ఆశించినంతగా ఎక్కువగా వినియోగం లేదని అభిప్రాయపడటం జరిగింది. దీనికోసం ఏదైనా ఈ సర్వీసెస్ని వినియోగించుకోవటంలో
ప్రొసీజర్స్ ఏమన్నా కష్టంగా ఉన్నాయా, దాన్ని సింప్లిఫై చేస్తానికి, తర్వాత యూజర్స్ ఫ్రెండ్లీ చేయడానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలి, దీన్ని ఎక్కువగా వినియోగించడం కోసం 80% ప్రజలు, ఎందుకంటే ఆఫీసుల దగ్గరికి వెళ్ళకోకుండా వాళ్ళకి దీనికోసం ఈ సర్వీసెస్ కోసమే వారి విలువైన సమయాన్ని వృధా చేసుకోకుండా మరి వారి చేతిలో ఉన్న ఫోన్ ద్వారానే ఈ సర్వీసెస్ అన్ని పొందాలనే లక్ష్యంతో అవసరమైతే టెక్నికల్ ఎక్స్పర్ట్స్ని ఎవరైనా సరే వినియోగించుకుని యూజర్ ఫ్రెండ్లీ సాఫ్ట్వేర్ని తీసుకురావాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి గారు సూచించారని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. నేను అదేవిధంగా అవేర్ సాఫ్ట్వేర్ ద్వారా ఈ ప్రజలకి అవేర్ది లిస్ట్ ఆఫ్ సర్వీసెస్ మేడం దగ్గర అవేర్ సాఫ్ట్వేర్ ద్వారా ఈ ప్రజలకి ప్రత్యేకంగా అన్ని రంగాల ప్రజలకు కూడా మేలు చేయటానికి దాదాపు 42 సర్వీసెస్ని ఈ సాఫ్ట్వేర్ ద్వారా ప్రజలకు అందించడం జరుగుతుందని చెప్పేసి మనం చేస్తాము. ఇప్పటికీ 27 సర్వీసెస్ అందుబాటులోకి వచ్చినాయి. ప్రత్యేకంగా ఏంటంటే వేసవికాలం హీట్ వేవ్స్ కానివ్వండి, అదేవిధంగా హెవీ రెయిన్ఫాల్కి సంబంధించి కానివ్వండి, అదేవిధంగా లైట్నింగ్, మనం ఇవన్నీ కూడా చూస్తూ ఉంటాం. హెవీ రెయిన్ఫాల్ వస్తే ట్రాఫిక్ జామ్స్, హెవీ రెయిన్ఫాల్ వస్తే ఫ్లడ్స్ పొజిషను, రిజర్వాయర్ లెవెల్స్, వీటన్నిటిని కూడా అంటే ఎప్పటికప్పుడు ప్రజలకి మన అలాం ద్వారా తెలియజేయాలని చెప్పేసి మరి ఈ అవేర్ సాఫ్ట్వేర్ని ఎక్కువగా వినియోగించడానికి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారని చెప్పేసి మనం చేస్తాను. అంతేకాదు ఏదైనా సైక్లోన్, ఇప్పుడు అంటున్నారు 3 రోజులు సైక్లోన్ ఉందని చెప్పేసి, మరి ఈ సైక్లోన్ ఏ దిశలో వెళ్తుంది, ఏ ప్రాంతంలో వర్షాలు పడబోతున్నాయి, దాని ద్వారా మన ప్లానింగ్ కానీ, మన లైఫ్ ప్లానింగ్ కానివ్వండి, లేకపోతే మన యాక్టివిటీస్ కానీ ప్లాన్ చేసుకుంటానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఎక్కువగా తీసుకెళ్లాలని చెప్పేసి మనం చేస్తారు. అంతేకాకుండా రైతులకు కూడా ఉపయోగపడే విధంగా, ఎందుకంటే వర్షాల విషయంలో కానీ పెస్ట్ మూవ్మెంట్ కానివ్వండి, పెస్ట్ ఏ డైరెక్షన్లో వెళ్తుంది, ఆ పెస్ట్ ఎంత దూరం రీచ్ కాగలదు, ఆ పెస్ట్కు సంబంధించి ఏమేమి వాడుకోవచ్చు, వీటన్నిటి గురించి కూడా మరి ఎక్కువగా మన వాతావరణానికి సంబంధించిన సైక్లోన్ ఇంపాక్ట్స్ కానివ్వండి, ఈ అవేర్ సంస్థని దాదాపు 27 సర్వీసెస్, హీట్ వేవ్, హెవీ రెయిన్ఫాల్, తర్వాత లైట్నింగ్, ఎందుకంటే గొర్రెల కాపర్లు ఎక్కువ మంది ఎవరైతే పొలాలకు తీసుకెళ్తారో లేకపోతే వ్యవసాయ కూలీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వర్షం వచ్చినప్పుడు ఏం చేస్తారంటే పక్కన తాడి చెట్ల కిందో లేకపోతే ఎక్కడో చోట ఆ వర్షాన్ని నుంచి కాపాడుకుంటానికి వాడుకుంటారు. సో ఒకవేళ అక్కడ ఏదన్నా లైట్నింగ్, ఏదైతే దాన్ని ఏమంటారు, పిడుగు పడే అవకాశాలు ఉన్నాయో వెంటనే ఫోన్లో అలర్ట్ ఇచ్చి అక్కడి నుంచి వాళ్ళని తప్పుకునే విధంగా వారికి సూచనలు చేయటం కానివ్వండి, దానికి దగ్గరలో ఏదైనా సచివాలయం ఉంటే ఆ సచివాలయం నుంచి సచివాలయంలో అందుబాటులో ఉన్న అధికారుల్ని అక్కడికి పంపించి వారికి ఏదైనా సహకారం కావాలంటే ఆ సహకారాన్ని అందించే దిశలో కూడా మరి ప్రభుత్వం ఆలోచిస్తుందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం. అదేవిధంగా రిజర్వాయర్ ద్వారా రిజర్వాయర్స్ లెవెల్స్ని బట్టి మనకి వ్యవసాయానికి ఎంతవరకు నీళ్లు రావచ్చు, దానికి ఎటువంటి పంటలు వేసుకోవచ్చు, ఖరీఫ్లో ఏం వేసుకోవచ్చు, రబీలో ఏం వేసుకోవచ్చు, వీటన్నిటి మూలంగా కూడా తెలుస్తానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా దీని ద్వారా మరి గ్రౌండ్ వాటర్ను కూడా తెలుసుకుని అక్కడ ఏ పంటలు వేయొచ్చు అనే దాని మీద కూడా రైతులకి సూచించేయచ్చు అని చెప్పేసి మనం చేశారు. అదేవిధంగా సీ రఫ్నెస్ కానివ్వండి, ఎందుకంటే ఫిషర్మెన్ ఎక్కువగా దాంట్లోకి వెళ్తారు కాబట్టి అక్కడ పరిస్థితుల్ని ఆ ఫిషర్మెన్కి కనుక మనకు తెలియజేసినట్లయితే వారు వెంటనే ఒడ్డుకు చేరుకోవటమో ప్రాణాపాయం నుంచి తప్పించుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఫారెస్ట్ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఫారెస్ట్ ఫైర్, దాని మూలంగా అధిక ఉష్ణోగ్రతతో మరి పశువులు కాపర్లు కానివ్వండి వాళ్ళందరూ కూడా ఈ విధంగా సైక్లోన్ పాత్, రిజర్వాయర్ రిలీజెస్, ఎంత రిజర్వాయర్లకు ఎంత నీళ్లు వస్తుంది, ఎంత నీళ్లు రిలీజ్ చేశాము, ఈ సమాచారం అంతా కూడా తెలియటానికి సునామీ, ఎర్త్క్వేక్ ఇవన్నీ కూడా మరి అంటే సాంకేతికతని ఎక్కువగా వినియోగించుకొని ఈ సాంకేతికత ద్వారా మొత్తం అన్ని రంగాలు కూడా వినియోగించుకునే విధంగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పేసి నేను ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా డ్రోన్స్ గురించి కూడా మరి చర్చించడం జరిగింది. మరి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఈ డ్రోన్ పాలసీ వచ్చిన తర్వాత 2,10,047 గంటలు ఈ డ్రోన్స్ని యూటిలైజ్ చేయడం జరిగింది. గవర్నమెంట్ సర్వీసెస్కి 64,759 అవర్స్, ప్రైవేటు 1,45,288
అవర్స్ వినియోగించుకుంటూ జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. ఈ 2,10,000లో 1,45,889 గంటలు పెస్టిసైడ్స్ని పొలాలలో వాడటానికి పిచికారీ చేయటానికి అంటే 77% ఆఫ్ ది అవర్స్ ఈ పెస్టిసైడ్స్ వాడుకోవటానికి చేశాం. అదేవిధంగా 14,880 అంటే దాదాపు 7 to 8% టోపోగ్రాఫిక్ మ్యాపింగ్ కోసం వినియోగించడం జరిగింది. 9,051 గంటలు ట్రాఫిక్ మానిటరింగ్ కోసం వినియోగించడం జరిగింది. 5,511 గంటలు సర్వేలియన్స్ గురించి జరగడం జరిగిందని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. మాదక ద్రవ్యాలు డ్రోన్స్ ద్వారా ఏమండి అదే సర్వేలియన్స్ అంటే ఇదే గంజాయి పట్టుకుంటాను కానీ అంటే ఇల్లీగల్ ట్రాఫికింగ్ ఏదైతే ఉంటుందో వాటిని కూడా ఐడెంటిఫై చేస్తానికి ఈ సర్వేలియన్స్లో ఉపయోగపడుతుందని చెప్పేసి నేను మనం చేస్తాను. అదేవిధంగా ఈ డ్రోన్ పెస్టిసైడ్ పిచికారీలో వినియోగించుకొని స్ప్రేయింగ్లో ఈ డ్రోన్ వాడటం ద్వారా పెస్టిసైడ్స్ ఎంత సేవ్ అయింది, ఈ పెస్టిసైడ్స్ వాడకం మూలంగా ఎంత రిజల్ట్స్ వచ్చింది, మానిటరీ బెనిఫిట్స్ రైతులకు ఎంత వచ్చింది అనేది మనం కూడా ఎవాల్యుయేట్ చేయాలని చెప్పేసి కూడా మరి ఈ సందర్భంగా తెలియజేస్తారని చెప్పేసి నేను మనవి చేస్తాను. మరి అదేవిధంగా యాన్యువల్ ఈవెంట్ ప్రతి సంవత్సరం ఏదైతే డ్రోన్ ఈవెంట్ పెడుతున్నామో దాని గురించి కూడా మరి ముఖ్యమంత్రి గారు చర్చించడం జరిగింది. మరి యూసేజ్ను కూడా ఏదైతే 2,10,047 గంటలు ఉన్నాయో దాన్ని ఇంకా ఎక్కువగా పెంచడానికి ప్రయత్నం చేసి కాస్ట్ ఎఫెక్టివ్ ఎవాల్యుయేషన్ కూడా చేసి ఈ డ్రోన్ వినియోగాన్ని ఎక్కువగా తీసుకురావాలని చెప్పేసి కూడా సూచనలు చేశారని చెప్పేసి మనం చేస్తాను. మరి మొన్న ప్రధానమంత్రి గారు చెప్పారు మన కర్నూలులో తయారైన డ్రోన్సే అంటే డిఆర్డిఏ కర్నూలు ఏదైతే ఉందో అక్కడ తయారైన డ్రోన్సే మొన్న సింధూరులో బాగా ఉపయోగపడ్డాయని చెప్పేసి ప్రధానమంత్రి గారు కూడా కామెంట్ చేశారని చెప్పేసి మరి మీటింగ్లో తెలియజేశారు. అది మన ఆంధ్రులందరికీ కూడా గర్వకారణం. మరి దానికి తగ్గట్టే మన ముఖ్యమంత్రి గారి ఆలోచనలు కూడా ఈ డ్రోన్స్ని మరి మన రాష్ట్రంలో ఆ డ్రోన్ సిటీ ఏదైతే డ్రోన్స్ ఏదైతే తీసుకొచ్చారో డ్రోన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కానివ్వండి ఇవన్నీ కూడా త్వరగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. అదేవిధంగా కెమెరాలు ఏదైతే వినియోగించామో దాంట్లో ఇంకా యూజ్ కేసెస్ పెంచాలని ఈ ఆల్రెడీ ఇన్స్టాల్ అయిన కెమెరాస్ ద్వారా ఈ మన యాక్సిడెంట్స్ క్రైమ్స్ తగ్గించే విధంగా సాఫ్ట్వేర్ని డెవలప్ చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. కేవలం కెమెరాస్ పెడతమే కాదు ఆ కెమెరాస్ ద్వారా ఎటువంటి యూజ్ కేసెస్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు, ఆ కేసెస్ ద్వారా రిపోర్ట్స్ ఏదైనా ఒక చోట యాక్సిడెంట్ జరిగింది ఆ యాక్సిడెంట్కి సంబంధించిన పూర్తి సమాచారం దగ్గరున్న పోలీస్ స్టేషన్కి దగ్గరున్న హాస్పిటల్స్కి చేరవేయటం ద్వారా వెంటనే వారికి మెడికల్ ఫెసిలిటీస్ అందటం కానివ్వండి వీటన్నిటికి కూడా ఆ కెమెరా ఏదైతే ఉందో మరి వాటిని వినియోగించుకోవాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా సూచించారు. ఏదైతే సంస్థ ఉందో ఆ సంస్థ అధికారులను కూడా పిలిచి మరి వెంటనే ఒక 10-15 రోజుల లోపల ఆ యూజ్ కేసెస్ని ఇంప్రూవ్ చేసి రిజల్ట్ వచ్చే విధంగా మరి చేయాలని చెప్పేసి కూడా చర్యలు తీసుకోమని ఆదేశించడం జరిగిందని చెప్పేసి నేను ఈ సందర్భంగా నేను మనవి చేస్తాను. ఈరోజు ఇటువంటి ప్రజారంజకమైన పరిపాలన ఏదో తన మనసుకు నచ్చింది కాకుండా ప్రజల సమస్యల పరిష్కారము ప్రజల సంతృప్తి ఆధారంగా ముఖ్యమంత్రి గారు పరిపాలన చేస్తారని చెప్పేసి మనం చేస్తాను. ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయటానికి రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో కూడా దేశంలో నెంబర్ 1గా చేయటానికి వారు ఏ విధంగా చర్యలు తీసుకుంటున్నారో కూడా క్యాబినెట్ మీటింగ్స్ కానివ్వండి లేదా అదేవిధంగా పెట్టుబడుల సమావేశాలు కానివ్వండి ఆర్టీజీఎస్ మీటింగ్ కానివ్వండి ఈరోజు నిన్నటి వరకు మా యువనేత లోకేష్ గారు ఆస్ట్రేలియాలో పర్యటించి ఈ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడానికి ప్రయత్నం చేశారు. ఈరోజు మరి ముఖ్యమంత్రి గారు జరగబోయే సిఐ సమావేశంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న మరి పెట్టుబడిదారులందరినీ కూడా ఆహ్వానించడానికి ఈరోజు వెళ్ళారని చెప్పేసి మనం చేస్తాను. మొన్నటికి మొన్న ఎనర్జీ మినిస్టర్ కానివ్వండి ఎంఎస్ఎంఈ శాఖ మంత్రి గారు కానివ్వండి వివిధ దేశాలని పర్యటించి ఈ రాష్ట్రంలో పెట్టుబడులు తీసుకొచ్చి 20 లక్షల ఉద్యోగాల్ని ఈ రాష్ట్ర యువతకి అందించాలి ఈ 5 సంవత్సరాల కాలంలో అనే లక్ష్యంతో పనిచేస్తారు. 16 నెలల్లోనే 7,28,000 ఉద్యోగాలకి సంబంధించిన మరి నిర్మాణాత్మకమైన చర్యలు ఒక డెఫినెట్ చర్యల్ని ఈ ప్రభుత్వం తీసుకుంది. రాబోయే 3.5 సంవత్సరాల్లో తప్పకుండా 20 లక్షల సామర్థ్యం చేరుతామని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. మరి అదేవిధంగా హౌసింగ్ డిపార్ట్మెంట్కి సంబంధించి
మరి హౌసింగ్ కొత్తగా శాంక్షన్స్ కావాలని చెప్పేసి ప్రజల నుంచి డిమాండ్ ఉన్న విషయం తమరందరికీ కూడా తెలిసిందే. ఇప్పటికే అర్బన్ ఏరియాలో కొత్త ఇల్లు శాంక్షన్ చేయడం ప్రారంభించాం. దాదాపు 50,000 ఇల్లుని ఇప్పటికే శాంక్షన్ చేశాం. ఇంకా ఉన్నా కూడా, ఇంకా రిక్వైర్మెంట్ ఉన్నా కూడా అర్బన్ ఏరియాస్లో ఇల్లు ఇస్తానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పేసి నేను మనవి చేస్తాను. కారణం ఏంటంటే కొంత సాంకేతిక కారణాలు కానివ్వండి, కేంద్ర ప్రభుత్వ ఆలోచనలో మార్పు మూలంగా కానివ్వండి, ఇది కొంత ఆలస్యం జరిగింది. ఎందుకంటే ఇప్పటి వరకు మన రాష్ట్రంలో 80% ప్రాంతం అర్బన్ ఏరియాలో ఉండేది. అర్బన్ డెవలప్మెంట్ అథారిటీస్గా కానివ్వండి, లేకపోతే అర్బన్ యూటిలిటీస్ కానీ ఉండేది. సో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏంటంటే అర్బన్ డెవలప్మెంట్ అథారిటీస్లో ఉన్న విలేజెస్ని మేము అర్బన్ కింద శాంక్షన్ చేయలేము, అవి గ్రామీణ రూరల్ హౌసింగ్ కిందే మేము ఇస్తామని చెప్పేసి వాళ్ళు నిర్ణయం తీసుకుంటాం మూలంగా కేంద్ర ప్రభుత్వాన్ని కన్విన్స్ చేస్తానికి ప్రయత్నం చేశాం. కానీ అది దేశవ్యాప్తమైన పాలసీ కాబట్టి వాళ్ళు కేవలం ఏదైతే మున్సిపల్ ఏరియాస్ ఉన్నాయో అర్బన్ యూటిలిటీస్ అక్కడే అర్బన్ ఏరియాస్ ఇస్తారు. మా అయితే సిఆర్డిఏ, విఎంఆర్డిఏ, టుడా ఈ ప్రాంతాల్లో ఉన్న గ్రామాలనే అర్బన్ కింద తీసుకుని మిగతా అన్ని కూడా రూరల్ కింద శాంక్షన్ చేస్తానికి మన కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని చెప్పేసి మనం చేస్తాను. ఈ విషయంలో ముఖ్యమంత్రి గారి ప్రయత్నంతో పాటు ప్రత్యేకంగా మన పెమ్మసాని చంద్రశేఖర్ గారిని, మన రాష్ట్రానికి సంబంధించిన కేంద్ర మంత్రి రూరల్ డెవలప్మెంట్ శాఖ మార్చులు, వారికి నేను హౌసింగ్ డిపార్ట్మెంట్ నుంచి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను నేను. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు వారి ప్రయత్నం ద్వారా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కానీ ఈ నిర్ణయం త్వరలో రావటం కోసం మరి పెమ్మసాని చంద్రశేఖర్ గారు చేసిన కృషి కూడా మరి చాలా అభినందనీయం అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇప్పటికే దాదాపు 4-5 లక్షలకు రిక్వెస్ట్లకు సంబంధించిన సమాచారం మా దగ్గర ఉంది. బెనిఫిషరీస్ డీటెయిల్స్ వాళ్ళందరినీ కూడా ఈ రూరల్ కింద అప్లోడ్ చేస్తానికి ప్రయత్నం చేస్తామని చెప్పేసి మనం చేస్తాను. మరి ఇది కేవలం వచ్చే నెల 5వ తారీఖు దాకానే ప్రత్యేకంగా మన రాష్ట్రానికి అనుమతి ఇచ్చారు. కాబట్టి నేను హౌసింగ్ డిపార్ట్మెంట్ అధికారుల్ని, అదేవిధంగా గ్రామ సచివాలయాల్లో అధికారుల్ని, అదేవిధంగా రాజకీయ పార్టీల కార్యకర్తల్ని అందరినీ కూడా బెనిఫిషరీస్ని అందరినీ నేను కోరుకునేది ఏమిటంటే వెంటనే ఎవరికైతే ఇల్లు అవసరం ఉందో వాళ్ళందరూ కూడా ఆన్లైన్ ద్వారా వాళ్ళు అప్లై చేసుకోవాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. వాళ్ళందరికీ కూడా 5th తర్వాత శాంక్షన్స్ ఇవ్వటం జరుగుతుందని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. సార్ అన్నిట్లోనూ సాచురేషన్ ఉంది. అంటే పర్సంటేజెస్ మళ్ళీ చెప్తాము. ఎక్కడ కూడా మైనస్లో 50% కంటే తక్కువ సాచురేషన్ సంతృప్తి ఉన్న డిపార్ట్మెంట్ ఏదీ లేదు. అన్నీ కూడా 66-70% సాటిస్ఫాక్షన్ ఉన్నాయి. అవి ఆ సమాచారం దగ్గర పూర్తిగా లేదు, కానీ కొన్ని అవుట్లైన్ నాకు తెలుసు. ఓకే, చాలా శాస్త్రీయంగా చేస్తున్నారని చెప్పేసి మనం చేస్తాం. ఇదేదో నేను ఒకటి మీకు ఇటువంటి అనుమానాలు ఉంటాయని చెప్పేసి ఈ ప్రశ్నావళి తయారు చేయటమే కాకుండా రేపటి నుంచి ముఖ్యమంత్రి గారు వారికే ఎవరైతే ఫోన్ కాల్ ఎత్తుతారో మీకున్న సమస్యలు ఏమిటి, ప్రభుత్వం నుంచి మీరు ఏం ఆశిస్తున్నారు, ప్రభుత్వం తరపు నుంచి మీరు ఎదుర్కొన్న సమస్యలు ఏమైనా ఉన్నాయా, మీరు ఏమైనా ఆశిస్తున్నారని కూడా ప్రశ్నలు చేయమని చెప్పారు. సో ఇప్పటి వరకు ఏంటంటే అధికారులు శాస్త్రీయంగా తయారు చేసిన ప్రశ్నావళి కానివ్వండి, ఏదైతే ముఖ్యంగా ఏంటంటే మనం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల అమలు తీరు, అదేవిధంగా మనం అందిస్తున్న సేవలు వారికి చేరటం, అదేవిధంగా మన ప్రభుత్వ అధికారుల వ్యవహార శైలి, వీటన్నిటి మీద ముఖ్యంగా ప్రశ్నలు అడగటం జరిగింది. వారి అభిప్రాయాలను తెలుసుకోవడం జరిగింది. ఇప్పుడు మన ప్రశ్నల ద్వారా వారి అభిప్రాయాలు తెలుసుకుంటాం కాకుండా వారి సమస్యలు ఏమిటి, వారు ప్రభుత్వానికి ఏమైనా చెప్పదలుచుకున్నారా, ఇది చేయండి అని చెప్పేసి, లేకపోతే అదేవిధంగా ముఖ్యమంత్రి గారు ఇంకొక ఆదేశం కూడా ఇచ్చారు. ప్రతి పంచాయతీలో పంచాయతీ సేవలు ఏ విధంగా అందుతున్నాయి, ఉదాహరణకి డ్రింకింగ్ వాటర్ బాగానే ఉందా, అదేవిధంగా స్ట్రీట్ లైట్స్ అన్నీ కూడా ప్రభుత్వం పంచాయతీ మారుస్తూ లైట్స్ అవసరం ఉన్న చోట లైట్స్ వేస్తున్నారా లేదా, ఇటువంటి మౌలిక సమస్యలు ఏదైతే ఉంటాయో పంచాయతీల్లో వాటి గురించి కూడా తెలుసుకోమని చెప్పేసి సర్వే చేయమని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు. ఏదంటే ఇక్కడ ఈ ప్రభుత్వానికి దాపరికం లేదు. ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం ప్రజల సంతృప్తి,
ప్రజల సమస్యల పరిష్కారం, ఈ 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు కల్పించడం. మరి ముఖ్యమంత్రి ఏ ముఖ్యమంత్రి గారైనా చూసారా మీరు? విజయవాడ రోడ్స్లో, అది బీసెంట్ రోడ్లో ఏ ముఖ్యమంత్రి అని ఇప్పుడు దాకా నడిచారో ఒకసారి ఆలోచించేయమని చెప్పేసి కూడా నేను మిమ్మల్ని అందరూ కూడా కోరుతా ఉన్నాను. ముఖ్యమంత్రి గారు వెళ్ళి చెప్పులు అమ్ముకునే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీ సమస్యలు ఏమిటి అడుగుతాం కానివ్వండి. అదేవిధంగా గొర్రెల కాపర్ ఇంట్లోకి వెళ్ళి 45 నిమిషాలు ఒక్కడే అధికారులు, సెక్యూరిటీ, ఆ స్థానిక శాసనసభ్యుడు లేకోకుండా వెళ్ళి వారితో ఆ కుటుంబంతో సంప్రదించడం కానివ్వండి. అదేవిధంగా రోడ్డు పక్కన ఉన్న ఒక బార్బర్ షాప్లో, టిక్కీ బార్బర్ షాప్లో ఆ చైర్లో కూర్చుని ఒక 20-25 నిమిషాలు ఆ నాయి బ్రాహ్మణ్ సోదరుడితో చర్చించడం కానీ ఏ ముఖ్యమంత్రి దగ్గరన్నా మనం చూసామా? ఒకసారి ఆలోచించామని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. ఇదంతా ఏంటంటే ప్రజల సమస్యలు తెలుసుకుంటాం. ఒకటేమో క్షేత్రస్థాయిలో ప్రజలు ఎదుర్కొనే సమస్యలు పరిష్కరించడం, ఇంకోటి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి ఆదాయాన్ని పెంచి ఆ ఆదాయం ద్వారా ఈ రాష్ట్ర సంక్షేమ కార్యక్రమాలు సస్టైనబుల్ చేయటం ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం అని చెప్పేసి కూడా తెలియజేస్తాం. అంటే ఎట్లా కాదు, అంటే ఒక కొత్త విధానం వచ్చినప్పుడు, ఇప్పుడు మీరంటే సాంకేతికంగా ఎక్స్పర్ట్స్ మీరందరూ కూడా. మాబడి కొంతమంది ఉంటారు, వాళ్ళకి ఐఫోన్ వాడతారు కానీ ఐఫోన్లో పూర్తిగా వినియోగించుకోవడం కూడా రాదు. ఐఫోన్ ఒక స్టేటస్ సింబల్ గానో లేకపోతే వారికి ఉన్న ఆర్థిక వనరులను బట్టి ఐఫోన్స్ కొంటారు, కానీ దాన్ని పూర్తిగా వినియోగించుకుంటూ రాకపోవచ్చు. సో వాట్సాప్ అనేది ప్రపంచంలో ఎక్కడ, అంటే మన దేశంలో వరకు, ప్రపంచంలో నాకు తెలియదు కానీ ఈ దేశంలో ఎక్కడా లేని సర్వీసెస్ ఈ రాష్ట్రంలో ఇస్తున్నాం. ఇది ఒక కొత్త స్కీమ్ కాబట్టి, కొత్త విధానం కాబట్టి ఆన్లైన్ నుంచి వాట్సాప్కి మారటానికి కొంత సమయం పడుతుంది. లేకపోతే దీన్ని అవగాహన కల్పించడానికి కూడా ప్రభుత్వం కృషి చేస్తుంది. త్రో అడ్వర్టైజ్మెంట్స్ ద్వారా కానివ్వండి, లేకపోతే ఆటోలు, బస్ స్టాండ్లు, లేకపోతే థియేటర్స్లో ఇవన్నీ ప్రచారం చేసి, అందుకనే కదా దీంట్లో ఏమన్నా కష్టతరమైన ప్రొసీజర్ ఏమైనా ఉందేమో దాని మీద కూడా స్టడీ చేయమన్నారు. యూజర్ ఫ్రెండ్లీగా సాఫ్ట్వేర్ ఏ విధంగా మార్చాలని కూడా చెప్పారని చెప్పేసి మనం చేస్తాం. సార్, ఇప్పుడు తాజాగా స్టేట్ లో ఇప్పుడు ఒక పెద్ద టాపిక్ అయిపోయింది జూదాలకు సంబంధించి. ఇప్పుడు ఇద్దరు డిప్యూటీల మధ్య ఒకరొకరు సెటిల్ చేసుకుని వార్లాగా తయారైపోయింది. ఇద్దరు డిప్యూటీలు అంటే డిప్యూటీ సీఎం, డిప్యూటీ స్పీకర్. రాష్ట్రం అంతా జూదాలు నడుస్తున్నాయని చెప్పేసి భీమవరం డిఎస్పీ జయసూర్య మీద ఆరోపణలు చేస్తుంటే ఆయన చాలా మంచివాడు, ఆయనకు ఉత్తమోత్తమని రఘురామకృష్ణరాజు గారు ఆయనకు సర్టిఫికేట్ ఇస్తారు. ఇంకా అంతేకాకుండా డిప్యూటీ సీఎం ఇతర శాఖల్లో కూడా వేలు పెట్టడం, ఆయన వాటిని కూడా పరిశీలించడం సంతోషకరం అని చెప్పేసి మళ్ళీ ఒక సెక్రటరీ కూడా ఇస్తారు. మీరు సెటైర్ అని ఎందుకంటున్నారు? దానికి వక్ర భాషను చెప్పడం కరెక్ట్ కాదు. ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా తప్పకుండా ఆయన అన్ని శాఖల గురించి తెలుసుకోవడం. ఇప్పుడు ఏ మంత్రి అయినా సరే ఇట్స్ అ కంబైన్డ్ ఇది కదా, క్యాబినెట్ అన్నా ఇదంతా కంబైన్డ్. సో ప్రతి మంత్రి కూడా ప్రభుత్వ యంత్రాంగంలో ఉన్న తప్పులు కానీ లేకపోతే జరుగుతున్న మేలు కానీ తెలుసుకోవడంలో తప్పు లేదు. ఏదైనా ఒక తప్పు జరిగిందని మీ బోటల్లో లేకపోతే ఇంకొక పత్రికల ద్వారానో లేకపోతే మిత్రుల ద్వారానో లేకపోతే ఎవరైనా సామాన్య ప్రజానీకం ద్వారా తెలిసినప్పుడు వారు దాని మీద తప్పులేదని సాక్షాత్ మా డిప్యూటీ స్పీకర్ గారు చెప్పారు. మరి ఆయన దగ్గరేమో ఆయన పనిచేస్తున్నారు. మరి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారికి కొన్ని మార్గాల ద్వారా వచ్చిన సమాచారం మేరకు బాగా పనిచేస్తలేదన్నారు. కాబట్టి ముఖ్యమంత్రి గారు డీజీపీతోనూ సంబంధిత మంత్రి గారితో మాట్లాడి దాంట్లో తప్పుల్ని తెలుసుకుని డిప్యూటీ సీఎం గారితో, డిప్యూటీ స్పీకర్ గారితో అధికారుల మీద చర్యలు తీసుకుంటాం కానీ మాట్లాడటం కానీ జరుగుతుంది. అంటే మీరు దాన్ని తీసుకునే విధానం మీద ఉంటుంది. సో ఆయనకి ఎక్కడ తప్పు జరుగుతుందని చెప్పేసి ఆయనకి అభిప్రాయం ఉంది, లేదా ఆయనకి ఉన్న సమాచారం, దాని మీద చర్యలు తీసుకోమన్నారు, లేదా దాని మీద సమీక్ష చేయమన్నారు. అంతే కదా ఉప ముఖ్యమంత్రి గారు చెప్పింది. ఒకవేళ ఆయన మీద చాలా కంప్లైంట్స్ వచ్చినాయి, రేపు నా మీద కంప్లైంట్స్ వస్తాయి, ముఖ్యమంత్రి గారు మీ అందరి సమక్షంలోనే కంప్లైంట్ చేస్తారు నా మీద ఎవరన్నా చేస్తే, పార్థసారథి గారి మీద కంప్లైంట్స్ వస్తున్నాయి, దాన్ని పరిశీలించి తగు చర్యలు తీసుకుంటారని చెప్పి చెప్తారు. దాంట్లో తప్పేముంది? సార్, అదే సమయంలో మీ ఒకవైపు మీరు ఇంతసేపు చాలా ప్రభుత్వం చాలా గట్టిగా పాలనలో పట్టు బిగించి ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా చేసే ప్రయత్నం చేస్తారు. కానీ స్వయంగా ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ రాష్ట్రం మొత్తం మీద ప్యాకాట్ ఆడుతున్నారు, దాని మీద నివేదిక మనం డీజీపీని కోరాలి.
ప్రభుత్వ యంత్రాంగం ఏమైంది దాంట్లో ఇన్వాల్వ్ అయింది అనుకోవాలా, లేకపోతే ఎట్లా చూడాల్సిన అంటే వారు డీజీపీ నుంచి ఒక రిపోర్ట్ అడిగారంటేనే వారికి ఉన్న సమాచారం కరెక్టా తప్ప అని తెలుసుకోవడానికి వారు ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు చాలామంది వస్తారు, ఓ పత్రికలో కొన్ని పత్రికలు కావాలని చెప్పేసి రాస్తూ ఉంటాయి, దాని గురించి సమాచారం తెప్పించుకుంటూ తప్పేముంది, రాష్ట్రంలో ఉన్నాయని కదా అర్థం. ఉన్నాయని చెప్పేసి వార్తలు వస్తున్నాయి, దాని మీద ఒక రిపోర్ట్ పంపించమన్నారు. లేకపోతే ఒకవేళ ఉన్నాయని చెప్పేసి ఆయనకి ఆథెంటికేటెడ్ సమాచారం ఉంటే చర్యలు తీసుకోమని చెప్పేవాళ్ళు. రిపోర్ట్ పంపించమని ఎందుకు అడుగుతారు? డిప్యూటీ సీఎంకి ఆ పవర్స్ లేవు కదా. ఏదని నివేదికను అడిగి ఆలోచించే ఆ పవర్స్ లేవు. అవన్నీ కూడా ముఖ్యమంత్రి గారు వారు తెలుసుకుంటారు, వారు సమీక్షిస్తారు, డిప్యూటీ సీఎం గారు వారితో చర్చిస్తారు. అవన్నీ మీకు కావాల్సింది ఏంటి? అయ్యి అక్కడ పేకాట్లు ఉన్నాయా లేదా అనేది. లేవనే కదా రిపోర్ట్ అడిగింది, ఉన్నాయా లేదా అని తెలుసుకుంటానికి అడిగారు. గోదావరి జిల్లాలో పేకాట కామన్ అని చెప్పేసి రఘురామకృష్ణరాజు గారు స్పష్టం చేశారు. అది పేకాట అనేది కామన్, దాన్ని సీరియస్ గా తీసుకోవాల్సిన అది వారి అభిప్రాయం అయి ఉండొచ్చు, అది ప్రభుత్వ అభిప్రాయం కాదు కదా. తర్వాత ఇంకోటి ఈ కందుకూరు ఇష్యూ మీద ఇప్పుడు రిటైర్డ్ ఐఏఎస్ ఐపీఎస్ కూడాను ప్రభుత్వ విధానాల మీద చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నారు. అయితే ఇప్పుడు తాజాగా ఏబీ వెంకటేశ్వరరావు గారు ఈరోజు ఈ కందుకూరు ఘటన మీద ఇన్ని గొడవలు జరుగుతుంటాయి, హత్యలు జరుగుతుంటాయి, ప్రభుత్వం అతిగా స్పందిస్తూ ఉంది, చేయాల్సిన పని చేయకోకుండా వాళ్ళకు డబ్బులు ఇవ్వడము, భూములు ఇవ్వడము, ఇవన్నీ చేస్తున్నారు. ఏ విధంగా చేస్తున్నారు? అంటే ఎవరికి ఇచ్చారు భూములు? కందుకూరులో అవును, డిసీజ్డ్ పర్సన్ పేదవాళ్ళు అయితే ప్రభుత్వ నిబంధనల మేరకు వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉండే దానికి ఏదైనా సాయం చేశారేమో, దాంట్లో తప్పేముంది. జరుగుతూ ఉంటాయి ఎన్నో హత్యలు అంటే ఆ హత్యలను కూడా కొన్ని రాజకీయ హత్యలు కావచ్చు, లేకపోతే ఇంకేదైనా కావచ్చు, దాని మీద వారికి అంత అవసరం లేదు కదా. 400 నుంచి 500 హత్యలు జరుగుతూ ఉంటాయి, అందరికి ఇట్లా నష్టపరిహారం ఇస్తారా? ఓకే, సంబంధిత మంత్రి గారు మాత్రం చంపుకుంటే నష్టపరిహారం వాళ్ళకి మాత్రమే ఇస్తారా? అది సంబంధిత మంత్రి గారు స్పందిస్తారు దాని మీద. ఓకే, సకల శాఖ మంత్రి ఏం కాదు నేను, మాకున్న సమాచారం మేరకు నేను చెప్తానంటే. ఐఎన్పిఆర్ చేయగలిగిన సమాచారం మీకు చెప్తుంది, ఈ సమాచారం ఇంకా నాకు రాలా. అసలు అంటే ఆఫ్ చేసానా లేదా ఆన్ చేసి చెప్పనా? ఆఫ్ చేసి చెప్పనా ఆన్ చేసి చెప్పనా? ఏంటి పీపీపీ గురించా? పీపీపీ గురించి అసలు ప్రతిపక్షానికి ఉన్న అబ్జెక్షన్ ఏమిటి? మీరే ఈ గవర్నమెంట్ కాలేజెస్ తీసుకొచ్చారని గొప్పగా చెప్పుకుంటున్నారు. మీరు తీసుకొచ్చిన విధానం ప్రకారం ఎన్ని సీట్లు మెరిట్ ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్కి సీట్లు అందుబాటులోకి వస్తున్నాయి? 35% సీట్స్ మాత్రమే మీ విధానం ద్వారా మన ఆంధ్రప్రదేశ్కి చెందిన మెరిట్ స్టూడెంట్స్కి వస్తున్నాయి. మా విధానం ద్వారా 50% ఆంధ్రప్రదేశ్కి చెందిన మెరిట్ స్టూడెంట్స్కి సీట్లు ఇస్తున్నాం. మీకైనా బాధగా ఉందా? 15% ఎక్కువ సీట్లు కూటమి ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్కి చెందిన మెరిట్ స్టూడెంట్స్కి యువకులకి సీట్స్ లభిస్తున్నాయని చెప్పేసి మీకు ఏదైనా బాధ ఉందా? నెంబర్ 2, మీరు ఏదైతే 50% మేనేజ్మెంట్ ఎన్ఆర్ఐ కోటా పెట్టారో అంతమందికి మేము అదే పర్సంటేజ్ని మేము కంటిన్యూ చేస్తున్నాం. అదేవిధంగా 165 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం కూడా ప్రతి హాస్పిటల్ కాలేజీ మెయింటెనెన్స్కి ఖర్చు పెట్టాలి. ఆ ఖర్చు లేకోకుండా 70% బెడ్స్ని ఉచిత వైద్యానికి, 30% బెడ్స్ని వారు ఛార్జెస్ కలెక్ట్ చేసుకుంటానికి అవకాశం కల్పించే విధంగా చేశాం. ఇక్కడ పేదవాడికి వైద్యం అందదు అనే సమస్య ఎందుకు తలెత్తుతుంది? 70% బెడ్స్ని మేము ఉచితంగా ప్రైవేట్ వైద్యాన్ని అందిస్తున్నాం. ఈరోజు మీకు మాకు తెలిసింది ఏమిటంటే, ప్రజలు అనుకునేది ఏమిటంటే, ప్రైవేట్ హాస్పిటల్స్లో మెరుగైన వైద్యం లభిస్తుందని చెప్పేసి ప్రజల్లో ఒక అభిప్రాయం ఉంది. అటువంటి ప్రైవేట్ పీపీపీ మోడల్లో 70% బెడ్స్ని ఫ్రీగా ఇస్తున్నాం. అంతేకాకుండా ఓపీ ఫ్రీ, ఓపీలో మెడిసిన్స్ ఫ్రీ, డయాగ్నోస్టిక్స్ ఫ్రీ. ఇంకా మీకు ఎందుకు బాధ? 165 కోట్ల ఖర్చు భారం తగ్గుతుంది. ఈరోజు మీరు 10 లక్షల కోట్ల అప్పుల్లో ఈ రాష్ట్రాన్ని ముంచేసి ఇంకా అప్పు తెచ్చుకోండి అంటారేంటి? మీరేదో చాలా తెలివిగా చెప్తున్నారు. 3 కాలేజెస్
సెంట్రల్ గవర్నమెంట్ శాంక్షన్ చేశాం, నాబార్డు ఇంకొక 11 కాలేజెస్ ఏదో శాంక్షన్ చేశామని చెప్తున్నారు. మీరు సెంట్రల్ స్పాన్సర్డ్ ఏదైతే ఉందో, మన ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహకారం చేస్తానందో ఎంత చేస్తానంది? మీరు ఎంత కాలేజీ యూనిట్ కాస్ట్ అయినా అది 600 అవనండి, 1000 అవనండి, 500 అవనండి, మేము ఇచ్చేది 190 కోట్లు మాత్రమే అని చెప్పిన మాట వాస్తవా కాదా? మీరు నాబార్డు నుంచి ఏం చేస్తా అన్నారు? అప్పు తెచ్చుకున్న అప్పు మీరు శాంక్షన్ చేయించండి, అప్పే కదా శాంక్షన్ చేయించింది. మీరేం ఆదాయాన్ని సమకూర్చి ఆదాయాన్ని పక్కన పెట్టి ఆ ఆదాయంతో కట్టాలని మీరు ఆలోచన చేయలేదు కదా. నాబార్డు నుంచి అప్పు తెచ్చుకుందాం కదా, దేనికి? వడ్డీతో అప్పు తెచ్చుకుందాం అనుకుంటున్నారు. ఇప్పటికే అప్పు పెరిగిపోయి వడ్డీల భారం ఎక్కువైపోయి రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బంది పరిస్థితుల్లో ఉన్నప్పుడు మనకి ఆర్థిక భారం లేకోకుండా, వడ్డీ భారం లేకోకుండా కాలేజీలు నిర్మాణం జరిగి మెరుగైన వైద్యం, మెరుగైన సేవలు అందుతున్నప్పుడు మీకేంటి బాధ అని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నాను. నేను అదేవిధంగా ఈ కాలేజీలని వారికి ఏమి దారదత్తం చేయట్లేదే. ఆ కాలేజీలు 33 సంవత్సరాల తర్వాత ఉన్న పలానా మనకి ఈ ప్రభుత్వానికి అందించి వెళ్ళిపోవాలి వాళ్ళు కాలేజీని వదిలేసి. మీరు పీపీపీ చేయలేదా? నేను అడుగుతున్నాను. మీరు 2020లో విజయవాడ హాస్పిటల్లో క్యాత్ ల్యాబ్ని ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చారా లేదా అని ప్రశ్నిస్తా ఉన్నా. నేను మొన్న ఎక్కడో పత్రికా సమావేశంలో కూడా ఆ ఆర్డర్ని కూడా చూపించాను. నేను ఇది వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఇచ్చిన పీపీపీ మోడల్లో ఇచ్చిన ఆర్డర్ని కూడా నేను చూపించాను నేను. సో ఇది వాస్తవా కదా? మీరు ఎందుకు ఇచ్చారు పీపీపీ? గవర్నమెంట్ విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్ అంతా తయారై ఉంది, కట్టింది, అక్కడే నిర్మాణం ఎక్కడ లేదు. మరి మీరు ఎందుకు ఇచ్చారు? మీరు భోగాపురం పీపీపీలో ఇచ్చారు, అదేవిధంగా బందర్ పీపీపీలో ఇచ్చారు. పీపీపీ అంటే అది ఏం? మీరంటే మీరు బురద జల్లటమే కార్యక్రమంగా పెట్టుకున్నారు తప్పితే మీరు పోనీ మీకున్న 2 సంవత్సరాల కాలంలో 24 మాసాల్లో ఎంత ఖర్చు పెట్టారు? ఒక 600 crores అంటే ఎంత? 7% ఆర్ 8%. 8% మీరు 2 సంవత్సరాలు ఖర్చు పెడితే అదే రీతిన అదే విధంగా ఖర్చు పెట్టుకుంటూ పోతే ఈ కాలేజీలు ఎప్పటికి వెళ్తాయి? అంటే 5 సంవత్సరాలు పర్లేదు, 10 సంవత్సరాలు పర్లేదు. మీరంటే 5 సంవత్సరాల తర్వాత 10 సంవత్సరాల తర్వాత పేదవాడికి వైద్యాన్ని, మెరిట్ స్టూడెంట్స్కి సీట్లు అందించే కంటే కేవలం వచ్చే సంవత్సరం అకాడమిక్ ఇయర్కి సీట్లు ఇవ్వాలని చెప్పేసి ఈ ప్రభుత్వం ఈ పీపీపీ మోడల్లో నిర్దేశించింది. వచ్చే సంవత్సరమే సీట్లు ఇవ్వాలి, వైద్యాన్ని అందించాలని చెప్పేసి. సో ఇంకా త్వరగా పేద ప్రజలకి మెరిట్ స్టూడెంట్స్కి సీట్స్ కానివ్వండి, పేద ప్రజలకి వైద్యం కానీ అందితే మీకేమైనా కడుపు మంటగా ఉందా? సార్ ఇక్కడ ఒకటి మీరు ఇందాక చెప్పారు, ప్రభుత్వ హాస్పిటల్ ప్రైవేట్ హాస్పిటల్లోనే మంచి వైద్యం అందుతారు ప్రజల్లో ఒక అభిప్రాయం ఉంది. అభిప్రాయం ఉంది. ఓకే, అంటే ఆ అభిప్రాయాన్ని గవర్నమెంట్ హాస్పిటల్లో మేము మంచి వైద్యం ఇస్తామని చెప్పేసి కల్పించడంలో గవర్నమెంట్ ఫెయిల్ అనేది కదా? ఫెయిల్ అయిందని కాదండి. ప్రభుత్వ హాస్పిటల్స్లో ఉన్న ప్రెషర్ కానివ్వండి, లేదా ప్రభుత్వ హాస్పిటల్స్లో ఉన్న వైద్య సిబ్బంది కొంత ఇబ్బంది కానివ్వండి. సో వీటన్నిటి మూలంగా ఏంటంటే ప్రైవేటు వైద్యం మెరుగని చెప్పేసి ప్రజలందరూ కూడా భావిస్తూ ఉన్నారు. మరి రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ పెట్టినప్పుడు ఓన్లీ ప్రభుత్వ వైద్యం అనలేదే. ప్రైవేటు గొప్పవాడు ఎక్కడైతే వైద్యం చేయించుకుంటాడో ఆ గొప్పవాడి పక్కనైనా అన్నాం కదా. ఈరోజు గొప్పవాళ్ళ పక్కన మన పేదవాడికి వైద్యం అందిస్తుంటే మీకేంటి ఇది? ఎందుకు ఉంది? చాలా చర్యలు తీసుకున్నాం, కానీ ప్రజల సంతృప్తి పెరగట్లేదు. అక్కడ స్టాఫ్ బిహేవియర్ కానివ్వండి, లేకపోతే సర్వీసెస్ కానివ్వండి, ఇంకా ఎక్కువ ఒత్తిడి అవుతుంది మన ప్రజానీకానికి. తర్వాత అక్కడ ఉన్న సిబ్బందికి రిలేట్ కాకపోవటం కానివ్వండి, అక్కడ హాస్పిటల్స్ మీద ఎక్కువ ఒత్తిడి ఉండటం మూలంగా కానివ్వండి, ప్రజల సంతృప్తిగా ఉండట్లేదు. సో ప్రైవేట్ వాళ్ళు పెట్టుబడి పెట్టి మనకు ఉచితంగా వైద్యం అందిస్తారంటే ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరమే ఉంది. గవర్నమెంట్ హాస్పిటల్ మెయింటెనెన్స్ ప్రైవేట్ హాస్పిటల్ మెయింటెనెన్స్ కంటే ఎక్కువ ఖర్చు ఉంటుంది. ఎందుకంటే డాక్టర్లు, స్టాఫ్ సంబంధించిన మొత్తం పర్మనెంట్ ఎంప్లాయీస్ అంటే అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ తో ఎక్కువ సాలరీస్ ఇస్తారు, ఎక్కువ ఖర్చు ఇస్తారు కదా. ప్రైవేట్ వాళ్ళకు మెయింటెనెన్స్ తక్కువ అవుతుంది. ఏది టోటల్ ప్రైవేట్ హాస్పిటల్ ఈ చొప్పున పోలిస్తే అదేనండి. ఇప్పుడు మనం గనక హాస్పిటల్ని మనం రన్ చేస్తే 165 కోట్లు ఒక హాస్పిటల్కి, 17 ఎంత అవుతుంది? దాదాపు 3,000 కోట్ల రూపాయలు. 17 ఇంటూ 165 1700 ప్లస్ ఒక దాదాపు 3,000 కోట్ల రూపాయలు మెయింటెనెన్స్ ఖర్చు పెట్టాలి ఏడాదికి, సంవత్సరానికి. సో ఆ 3,000 కోట్ల భారం లేకోకుండా మనం ఆశించిన వైద్యం పేదవాడికి ఇంకా మెరుగైన వైద్యం
అందుతుంటే మనకి ఎందుకు సమస్య? కాలేజీ ప్రాపర్టీ ఏం వాళ్ళకి రాసిస్తలేదే. అంటే పేద విద్యార్థులు 50% సీట్లు కోల్పోతారు కదా ప్రైవేట్ వాళ్ళకి. ఎట్లా కోల్పోతారండి? మీరు అర్థం కావట్లా. ఇది పాలసీ గత ప్రభుత్వంలోనే వచ్చి 17 కాలేజెస్కి సంబంధించిన పాలసీ గతంలోనే ఫిక్స్ అయింది. ఆ ప్రభుత్వ పాలసీ ప్రకారం ఏంటి, 35% సీట్లు మాత్రమే ఆంధ్రప్రదేశ్ మెరిట్ స్టూడెంట్స్కి ఇవ్వబడతాయి. కానీ ఈరోజు కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన విధానం మూలంగా 50% సీట్లు, అంటే 15% సీట్లు పెరుగుతున్నాయి కదా. మేలు జరిగిందా లేకపోతే కీడు జరిగిందా? రిజర్వేషన్ మేనేజ్మెంట్ కోట రిజర్వేషన్ ఉండదు. అరే మేనేజ్మెంట్ కోట అప్పుడు ఉంది కదా, గత ప్రభుత్వంలో మేనేజ్మెంట్ లేదా? అరే కాదండి, అరే మీరు ఇప్పుడు 17 కాలేజీలు ఈరోజు స్టార్ట్ చేసినవి కాదు, ఈరోజు జీవో ఇచ్చినవి కాదు. మేము దాన్ని ఇంప్రూవ్ చేసాం. ఆ జీవోని కానీ ఆ నిర్ణయాన్ని ఇంప్రూవ్ చేశాం. గతంలో ఇచ్చిన జీవో ఏం చెప్తుంది, 35% సీట్లు మాత్రమే ఆంధ్రప్రదేశ్ మెరిట్ స్టూడెంట్స్కి కేటాయించబడతాయని చెప్పింది. మిగతా దాంట్లో 50%, ఒక 50% ప్రైవేట్ మేనేజ్మెంట్ సీట్స్, అదేవిధంగా ఎన్ఆర్ఐ కోట అని చెప్పింది. మేనేజ్మెంట్ కోట, ఎన్ఆర్ఐ కోట అని చెప్పింది. మేమేం చెప్తున్నాం, 35% ఏదైతే ఏపీ మెరిట్ స్టూడెంట్స్కి ఇస్తున్నారో మేము 50%కి పెంచుతున్నాం. 50%కి పెంచి మీరు ఏదైతే మేనేజ్మెంట్ కోట, ఎన్ఆర్ఐ కోట పెట్టారో అదే కోట పెడుతున్నాం మేము. ఆల్ ఇండియా కోట లేదు దీంట్లో, అందుకనే 50% మేము ఇచ్చేస్తున్నాం ఇక్కడే. సో దాంట్లో ఇబ్బంది ఏంటి? మీకు కడుపుమంట. ఏపీ స్టూడెంట్స్కి పేదవాళ్ళకి సీట్లు వస్తున్నాయని బాధ ఉందా మీకు? లీజ్ డబ్బులు మేమేమో ఎవరికి? అదేనండి, 3,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి ఖర్చు పెడుతున్నారు మెయింటెనెన్స్కి. ఇప్పుడు బ్యాలెన్స్ ఇప్పుడు ఎంత ఖర్చు పెట్టాం? కేవలం 1600, 1700 సబ్జెక్ట్ కరెక్షన్. మిగతా అన్ని కూడా వాళ్ళే ఖర్చు పెట్టాలి కదా. అవునండి, 8,500 కోట్లు టోటల్ ప్రాజెక్ట్ కాస్ట్. 600 కోట్లు మాత్రమే వైఎస్ఆర్సీపీ ఖర్చు పెట్టింది. ఖర్చు పెట్టినా కూడా ఇచ్చింది. మిగతా డబ్బులు మేము ఇచ్చి ఇంకొక 500-600 కోట్లు, 1000 కోట్లు ఖర్చు పెట్టాం. ఒక 2,000, 2,500లో ఇంకా 5,000-6,000 కోట్ల రూపాయలు వాళ్ళే ఖర్చు పెట్టాలిగా. ఏది పీపీపీ వాళ్ళే ఖర్చు పెట్టాలి కదా. ఖర్చు పెట్టి మీకు ఇచ్చేస్తారా ఫ్రీగా? చెప్పండి. ఇప్పుడు 33 సంవత్సరాలు హాస్పిటల్స్ అయినట్లేదు నాకు తెలిసి. అపోలో హాస్పిటల్ లీజు కాదు ఇచ్చింది, వాళ్ళకి ల్యాండ్ వాళ్ళకి అమ్మేశాం. అపోలో హాస్పిటల్కి జూబ్లీ హిల్స్లో ల్యాండ్ అంజయ్ గారి టైంలో 5 రూపాయలు లేదా 100 రూపాయలకు గజం లెక్క అమ్మేశారు. ఏది నాకు తెలిసి అది ల్యాండ్ అమ్మారనేది నాకున్న సమాచారం, నాకు తెలియదు. అంటే నాకు తెలియని విషయాన్ని, అపోలో విషయంలో ఏం జరిగిందో నాకు తెలియదు. మీరు కావాలంటే సమాచారం సేకరించి మళ్ళీ నేను నెక్స్ట్ ప్రెస్ మీట్కి వచ్చినప్పుడు మీరు అడగండి. ఇప్పుడు ఉన్న నిర్ణయం తీసుకున్న ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో తప్పు ఏంటి అని అడుగుతున్నా మిమ్మల్ని. మీరు తీసుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయం కంటే కూడా మేలైన నిర్ణయమా కాదని మిమ్మల్ని అడుగుతున్నా, మీరు చెప్పండి. వాళ్ళు ఆ గవర్నమెంట్లో ఏపీ మెరిట్ స్టూడెంట్స్కి కేవలం 35% సీట్లు మాత్రమే. ఈ కూటమి ప్రభుత్వంలో 50% ఏపీ మెరిట్ స్టూడెంట్స్ సీట్లు వస్తున్నాయి. మీకేమన్నా బాధ? 3,000 కోట్ల రూపాయల ఆర్థిక భారం ఈ రాష్ట్రం మోయక్కర్లేదు. మీకేమన్నా బాధ? 70% బెడ్స్ ఉచిత వైద్యం పేదవాడికి ప్రైవేట్ రంగం హాస్పిటల్లో అందిస్తాము. కోటీశ్వరుడు ఎక్కడైతే 30% బెడ్స్లో పడుకుంటాడో అక్కడ 70% బెడ్స్లో పేదవాడికి ఉచిత వైద్యం అందిస్తాం. మీకేమన్నా బాధ? ఓపీ మీరు ఉంటారు. ఆ ప్రతిపక్షం అంటే అసెంబ్లీ ఎట్లా వదిలేశారో రాజకీయాన్ని వదిలేస్తే నాకు తెలియదు, కానీ ప్రతిపక్షాలు ఉంటాయి కదా. ఆ పార్టీ వదిలేసిన సిపిఐ ఉంటుంది, సిపిఎం ఉంటుంది, ఎవరైనా ప్రజా సంఘాలు చాలా ఉంటాయి కదా. ఇది ఓపెన్గా చెప్తున్నాం. 2 సంవత్సరాలనే, రాబోయే 20 సంవత్సరాలు మనం బతుకుంటాం అని కాదు ఇక్కడ క్వశ్చన్. 2 సంవత్సరాల్లో మేము వచ్చే సంవత్సరం సీట్లు ఇవ్వబోతున్నాం. మనం వచ్చే సంవత్సరం, ఆ పై సంవత్సరమా 27-28 అనుకుంటాను, నాకు సబ్జెక్టు కరెక్షన్ గుర్తులేదు. అకాడమిక్ ఇయర్ 27-28కు 26-27కు సీట్స్ ఇవ్వబోతున్నాం. అక్కడ ఇన్ని పర్సెంటేజ్ వచ్చిందో లేదో మీరు వెళ్ళి బైనాక్యులర్స్తో చూడండి. మీరు పివి రమేష్కి ఇంతకుముందు ఆరోగ్య శాఖ కార్యదర్శిగా పనిచేసిన మన ప్రభుత్వంలో పివి రమేష్కి వచ్చిన అనుమానాలను ప్రభుత్వం ఎందుకు తీర్చట్లేదు సార్? ఆయన అన్ని చోట్ల సమావేశాలు పెట్టి ప్రభుత్వం మెడికల్ విద్యను దూరం చేసే ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు పోయిన గవర్నమెంట్
ఈ గవర్నమెంట్ సార్ పివి రమేష్ గారు సరే పివి రమేష్ గారికి నేను అడుగుతున్నాను. నేను ఇది ఒక జియోని ఇంప్రూవైజ్ చేశాం మేము. ఆల్రెడీ ఎగ్జిక్యూషన్ ఉన్న ప్రాజెక్ట్ని మేము కంటిన్యూ చేస్తున్నాం. ఆ కంటిన్యూయేషన్ని ప్రజలకి ఇంకెక్కువగా మేలు అందించే విధంగా దాన్ని మోడిఫై చేశాం. దాంట్లో రమేష్ గారికి ఉన్న అభ్యంతరాలు ఏంటో చెప్పమనంటే వస్తాం. సరే, ప్రశ్నించే మేధావుల్ని కొంచెం మీరు పీసీ గవర్నమెంట్ ఎందుకు వాళ్ళతో మాట్లాడుతున్నారు? అంటే ఉద్దేశపూర్వకంగా రాజకీయ లబ్ధి కోసం కేవలం విషయం చిమ్మే ఆలోచనలతో మాట్లాడితే వాళ్ళతో మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎవరికైనా నాయకులు కాదు కదా సార్, ఎవరండి పివి రమేష్ గారు కానీ వారు కూడా వైసీపీతో కొన్ని రోజులు అంటగాగినట్టున్నారు. అధికారిగానా లేకపోతే ఆఫ్టర్ రిటైర్మెంట్? అంటే ముందైతే అనుకూలించారులే, సలహాదారు ముందైతే అనుకూలించారు. తర్వాత వారికి జగన్మోహన్ రెడ్డి గారి గురించి తెలిసేదో బయటకు వచ్చేసినట్టున్నారు. రిజైన్ చేసి ప్రెస్ మీట్ కూడా పెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు వ్యతిరేకంగా. ఓకే ఓకే ఓకే. కాబట్టి ఆయన వాళ్ళు చెప్పినట్టు వింటారు అనుకోవడానికి లేదు. అంటే నాకు సమాచారం లేదు. అంటే రమేష్ గారు ఏం మాట్లాడారో నాకు తెలియదు. నేను ఇప్పుడు చెబుతున్న దాంట్లో మీకు ఏదన్నా తప్పుగా అనిపించుంటే మీరు నాకు చెప్తే నేను కూడా అడుగుతాను. రమేష్ గారు ఇప్పుడు కాంట్రవర్సీ లేదు. అయి ఉండొచ్చు. సార్ ఇప్పుడు సార్ వాళ్ళు చెప్పేది ఏంటంటే అందరూ ఈ సంక్షేమానికి ఇన్ని వేల కోట్లు, దాదాపుగా 33,000 కోట్లు దాదాపు మనం పెన్షన్కే ఇస్తున్నాం. అవును. సో అన్ని వేల కోట్లు పెడుతున్నాం కదా, కేవలం 5,000 కోట్ల రూపాయలు పెడితే సరిపోద్ది మెడికల్ కళాశాల. దానికోసం ప్రైవేటైజేషన్ చేయాల్సిన అవసరం ఏంటి? కేవలం ఈ ఒక్క నిర్ణయం కాదు, మొదటి నుంచి మీ ఇంటెన్షన్ ప్రైవేటైజేషన్కి ఎక్కువ. మీ ఉద్దేశం ఈ 1,00,000 కోట్లు ఇచ్చాం ఈ సంవత్సర కాలంలో సంక్షేమ కార్యక్రమాలకి 1,00,000 కోట్లు, దాదాపు 1,00,000 కోట్లు ప్రజలకి హామీ ఇచ్చాం కాబట్టి హామీ నిలబెట్టుకుంటానికి ప్రజలకి మేము ఈ కార్యక్రమాలు ఇస్తున్నాం. అయినంత మాత్రాన ఆర్థిక పరిస్థితి పరిపుష్టిగా ఉందనేది కాదు కదా. 10 లక్షల కోట్లు అప్పులు నెత్తి మీద పెట్టలేరు కదా. ఇంకా అప్పులు పెంచుకుంటూ పోతే దీని తర్వాత ఇంకోటి వస్తుంది అప్పు. అది పెడితేనే ఏం పోయింది, ఇంకొక 5,000 కోట్లు పెడతాం ఏంటని మీరు ప్రశ్నించారనుకోండి. ఇప్పుడు మీరు 5,000 కోట్లు అంటున్నారు, ప్రతి సంవత్సరం 3,000 కోట్లు ఏది రికరింగ్ ఎక్స్పెండిచర్ కూడా. సో మీరు అట్లా 8,000 కోట్లు. సో ఇంకో స్కీమ్కి రేపు పీపీపీ వద్దు, ప్రైవేటైజేషన్ వద్దు, మీరే పెట్టొచ్చు కదా. ఇంకో 10,000 కోట్లు తీసుకొస్తే అప్పు పోయింది ఏమిటంటే ఎక్కడికి వెళ్ళిపోతుంది అప్పు? అంటే ఇప్పుడు మీరు ఆ స్థాయిలో సంపద కూడా సృష్టిస్తున్నాం. సృష్టించిన తర్వాత తప్పకుండా మిగులు ఆదాయం ఉన్న రోజున తప్పకుండా మిమ్మల్ని అందరినీ తీసుకొచ్చి సన్మానం చేసి మీ ఆలోచన కూడా పంచుకుంటాం.